ఏపీకి తుఫాను ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆ తర్వాత 48 గంటల్లో తుఫానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక ప్రాంతాల్లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నేడు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రైతులు పంటల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ వరలక్ష్మి. ఏదైతే ప్రస్తుతం అండమాన్ సమీపంలో ఉన్నటువంటి సముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరికొన్ని గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో చేరుకుని అక్కడ వాయుగుండంగా బలపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా మారే అవకాశం కూడా ఉన్నట్టయితే ప్రస్తుతం అంచనా వేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా వాయుగుండం గమనం ఏ విధంగా ఉంటుంది, ఎటువైపు వెళ్తుంది అనే దాని మీద కూడా అంచనాలు అయితే సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరోవైపు మరో 24 గంటల్లో శ్రీలంక, నైరుతి బంగాళాఖాతం మధ్యలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటువైపు అండమాన్ నుంచి దూసుకొస్తున్నటువంటి వాయుగుండం మరోవైపు శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడబోతున్నటువంటి అల్పపీడనం ప్రభావం రానున్న 48 గంటల్లో ఏపీపై ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఐఎండీ అధికారులు అయితే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సూచనలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది వాయుగుండంగా మారి అండమాన్ నుంచి వస్తున్నటువంటి ఇది తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి తుఫానుగా మారితే దీనికి శనియార్ అనే పేరును కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశం అయితే ఈ పేరును కూడా ఇప్పటికే సూచించింది. అయితే ఇది వాయుగుండంగా ఏర్పడిన తర్వాత ఎటువైపు వెళ్తుంది అనేది అయితే ఇంకా అంచనాకు రానటువంటి అధికారులు మొత్తం అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను అయితే ఇప్పటికే అప్రమత్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్తున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం ఈ రోజు రేపు కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఈ నెల 28వ తేదీలోగా ఏదైతే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులు ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ కూడా ఈ నెల 28వ తేదీలోగా తీరానికి చేరుకోవాలని చెప్పి హై అలర్ట్ కూడా ప్రకటించడం జరిగింది. రైతులు తమ పంటలను రక్షించుకునే ప్రయత్నం చేయాలని చెప్పి ముందస్తుగా చేతికొచ్చినటువంటి పంట ఉంటే దాన్ని పొలాల నుంచి తరలించి సురక్షిత ప్రాంతాల్లో భద్రపరచుకోవాలని కూడా సూచనలు జారీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మరో 48 గంటల్లో ఈ ఏదైతే వాయుగుండం తుఫానుగా బలపడే అవకాశాలు ఉన్నాయో దాన్ని బట్టి ఆ తుఫాను ఎటువైపు వెళ్తుంది అనేది కూడా అంచనా వస్తుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో 10 జిల్లాలకైతే ఇప్పటికే వర్ష సూచన చేయడంతో పాటు అధికారులు కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ రాజు, థ్యాంక్ యూ.